అవును, ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేద్దామని. ముఖ్యమైన వ్యక్తి? ఆయన ఎవరు? అటు చూడు, అదిగో అతనే. పేరు గరుడ, నా మాజీ ప్రేమికుడు. ప్రేమికుడా? మేమిద్దరం ఓ ఏడాది పాటు ప్రేమించుకున్నాం. ఏంటి ఏడాది? కానీ ఇప్పుడు నేను నచ్చలేదంట, వద్దని వదిలేశాడు. వదిలేశాడా? ఏ మిస్టర్, నువ్వు నన్ను వద్దంటే నాకు వేరే ఎవడు దొరకడా ఏంటి? అలా చూడు, నన్ను చేసుకోబోయే కొత్త పెళ్లి కొడుకు. నీకిలాంటి నట్టు లూసు గడే దొరుకుతాడే. ఎవరా లూసు? నువ్వే లూసు. నువ్వేనే. నువ్వే. మెంటల్. చాలే పోవే. హలో, ఎందుకండి ఇలా గొడవ పడతారు? లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? దీని మోసం సరిగ్గా చూడకుండా లవ్ చేసి తగలడ్డాను. ఇందులో పెళ్ళి ఒకటి. అలా అంటే ఎలా బాసు? లవ్ చేసినప్పుడు ఏమేం చేస్తుంటారో అన్నీ నాకు తెలుసు. దయచేసి పెళ్లి చేసుకోండి బాసు. నాకు నచ్చలేదని చెప్తున్నాను కదా, నువ్వే చేసుకోపో. బాగుందయ్యా, నువ్వు లవ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? అయితే నీకు నచ్చలేదా? అయితే నువ్వు పంచే, నువ్వు వెళ్ళి మీ నాన్నతో ఈ అమ్మాయి నచ్చలేదని చెప్పు. అది కుదరదు బాసు, నువ్వు చేసుకోకపోతే నాకు బలవంతంగా కట్టబెడతారు. ఓ, అయితే ఓ పంచే, నేను చెప్పినట్టు చేసావంటే నిన్ను ఈ అమ్మాయి బారి నుంచి ఈజీగా కాపాడతాను. వీళ్ళిద్దరు జాతకాలు అస్సలు కలవట్లేదయ్యా. ఏవయ్యా శాస్త్రి, నిన్ను ముహూర్తం పెట్టమన్నా జాతకం చూడమన్నా? మంచి ముహూర్తం చూడవయ్యా. అది కాదండి, జాతకాల్లో. అలాగే సార్. రండి గురుగారు, రండమ్మా. మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకాల ప్రకారం ముహూర్తం చూస్తున్నాం. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడు ముహూర్తం పెడుతున్నావా? బాగుందయ్యా నీ వరుస. గురుగారు, ఇలా చూడండి, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని ఎలా చేస్తే అలా? సురేష్, నా కూతురికి పెళ్లి చేయించడానికి నువ్వెవడరా? మీ అమ్మాయికి పెళ్ళా? నేనా? ఏమంటున్నారు? కనిపెట్టేస్తారా? అబ్బాయిని అమ్మాయిని ఇంట్లో దాచిపెట్టి నాటకం ఆడుతున్నావా? మా మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదని తెగదింపులు చేసుకున్నాం. వాటిని అతికించాలని చూస్తున్నావా? అవును గురుగారు, అవును. మీరిద్దరూ ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఈర్ష్యగా ఉండేది. స్నేహితులంటే మీలా ఉండాలనిపించేది. అటువంటి మీరు విడిపోయారని తెలిసి నేను షాక్కి గురయ్యాను. వీడు పుట్టినప్పటి నుంచే మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతూనే పుట్టాడా? మీరిద్దరూ విడిపోవడం స్నేహానికి మాత్రమే కాదు, మన పార్టీకి కూడా మంచిది. అది మాత్రమే కాదు, వీరిద్దరూ పెళ్లి కోసం కన్న కలల్ని ఎవడో రాయి విసిరి చెదలగొట్టాడు. ఎవడోనా? వీళ్ళిద్దరినీ కలిపితే మీరిద్దరూ ఒకటవుతారని నాకు అనిపించింది. దీనివల్ల నాకెంత చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదనుకునే వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను. కోపంతో లేచేవాడు నష్టంతో కోలబడిపోతాడంటారు. మీకు నీతులు చెప్పేంత పెద్దవాడిని కాను, కానీ విడిపోయిన వాళ్ళని కలపడానికి పెద్దవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సురేష్. నాగరాజు, నా మాటలు మనసులో పెట్టుకో. వదిలేయండి గురుగారు, అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. శివా సార్, ఇక్కడ ఏం జరుగుతోంది? సార్, ఇక్కడ ఏం జరిగిందన్నది ముఖ్యం కాదు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. రేపు జరగబోయే పార్టీ మీటింగ్లో నాగరాజే సీఎం అని ప్రకటించినా ప్రకటించవచ్చు. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి సార్.